ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ విధి విధానాలు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు, అలాగే వాళ్లకు మీరిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇక్కడ కన్యా రాశి అనగానే అందరు కూడా ఉబలాటం, ఆరాటం, అలానే వీరికి కన్యా రాశి వారికి ఎట్లా ఉంటుందంటే వారు ఏం చేసినా చేయకపోయినా వారి మీద నరదీసి ఖచ్చితంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఉండేటువంటి ఆలోచన, కన్యా రాశి వారు చేసేటువంటి పని ప్రక్రియ ప్రతిదీ కూడా నిలువెత్తు నిదర్శనంగా వేరే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలానే ఉంటుంది. అంటే ఒక పథకం ఉంటుంది. ఆ పథకం ప్రభుత్వాలు లాంచ్ చేయగానే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనకి ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, కొంతమందికి నష్టం జరుగుతుంది, కానీ కొంతమందికి అది మిరాకిల్ మిగిలిపోతుంది. ఆ ఫ్రీ గ్యాస్ అన్నారు, ఇలా ప్రభుత్వ పథకాలు ఉంటాయి. దానికన్నా ఎక్కువగా మించిపోయినటువంటి పథకాలు, స్థిరస్థాయిగా స్టాచ్యూలా మిగిలిపోయిన పథకాలు ఏదైనా చేయాలన్నా, అలాంటి క్రియలు ఉండాలన్నా, ఎంతో మందికి ఉపాధి రావాలన్నా ముందు ఆలోచన అడ్వాన్స్ టెక్నాలజీ అంటారు. ఏ టెక్నాలజీ కన్నా కూడా ఇంకా బిఫోర్ ఆ ఏను కనిపెట్టేది కూడా కన్యారాశి వారే. అంటే అంత టెక్నాలజీగా, అంత యాటిట్యూడ్ గా ఉండేటువంటి వారు కన్యారాశి వారు. వారు ఒకరి కింద పని చేయరు, ఇంకొకరికి పని ఇప్పించే స్థాయిలోనే ఉంటారు. వారికి లేకపోయినా లేదు అని చెప్పరు. ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే, ఉన్నత శిఖరాన్ని అందుకోవాలని ఉంటారు. ఊహాగానాలకి దూరంగా ఉంటారు. ఆలోచన విధానం నలుగురికి సంబంధించే ఉంటుంది. ఒకరికి నచ్చపోయినా వాళ్ళు పట్టించుకోరు. వీరి దగ్గరికి చేరినా నమ్మొచ్చు గుడ్డిగా, ఆడవారైనా మగవారైనా సరే గుడ్డిగా నమ్మొచ్చు ఎవరైనా. అలానే వీరికి ఒకసారి నమ్మారంటే ఎక్కడ దాకా వెళ్తారు, నమ్మలేదంటే సచ్చినా వెళ్ళరు. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి కన్యారాశి వారు. వీరికి సెప్టెంబర్ మాసం ఒకటే కాదు, ఇది ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు. కన్యారాశి వారి దగ్గర ఇంతవరకు కూడా డబ్బు అనేది సంపాదించినా అక్కడో ఇక్కడో ఇచ్చేయడం. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, గత 5-6 మాసాలుగా చూసుకున్నట్టయితే వీరి పరిహారాలు నేను చూసుకున్న ప్రకారంగా అయితే వీరి దగ్గర కూడా డబ్బు ఉంది. అది ఎవరికి తెలిసిన వీరి దగ్గర కూడా డబ్బు ఉంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళకే తెలియదు అంటారా? తెలియదు, కానీ వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం ఇది. వీరి దగ్గర కూడా డబ్బు ఉంది, ఇది ఆశ్చర్యం. కన్యారాశి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, కానీ వారి దగ్గర కూడా డబ్బు ఉంది. అది కూడా కోట్లాది కోట్ల డబ్బు ఉండొచ్చు, ఎక్కడి నుంచి కోట్ల డబ్బు ఉండొచ్చు. అంటే వీళ్ళు అప్పు చేసిందా, దొంగతనం చేసిందా, సంపాదించిందా? నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా చేసేది తెలివితేటలు సంపాదిస్తారు, పెట్టుబడులు పెట్టి సంపాదించరు. కన్యారాశి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించరు. ఈ వార్త విన్నారంటే ఇంకా కన్యారాశి వాళ్ళందరూ కూడా హ్యాపీగా గుండెలు భయపడుతూ ఉంటారు, కూర్చుంటారు. అమ్మయ్య కోట్లు సంపాదించబోతున్నాం, కోట్లు మన దగ్గరికి రాబోతున్నాయి, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అని చెప్పేసి కూర్చుంటారు. అదే విధంగా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి కన్యారాశి కాబట్టి, ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఎవరైనా కిడ్నాప్ చేస్తారని, డబ్బులు ఉన్నాయి అంటున్నారు, మరి ఎవరైనా చేస్తారేమో అని భయం ఉంటుంది. కాకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే బినామీలు గాను, ఎక్కడైనా విదేశాల నుంచి అవాలా డబ్బులు లాంటివి గాను, ఎక్కడైనా పోతూ లారీలోంచి ఒక మూట పడిపోవడం లాంటివి, అట్లాంటివి కూడా వీరికి దొరికేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వేచి చూడాలి, ఏ లారీలోంచి మూట పడుతుంది, లేకపోతే ఎక్కడెక్కడ ఎవరు బినామీలు చేస్తారు నన్ను అని చెప్పేసరి వెయిట్ చేసి చూడాలి. అనుకోకుండా అనూహ్యంగా వీరికి ఫోన్ వస్తుంది అనమాట. ఆ ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తేనే వీరికి పని అవుతుంది. అది ఫోనే రావచ్చు, అది మనిషి ద్వారా ఏదన్నా రాయబారం పంపించవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ వీరు కన్యారాశి వారు మాత్రం ఎవరికి దొరకనటువంటి స్థాయికి అయితే వెళ్ళిపోతారు. అదే రీతిలో ఈ యొక్క మాసం ఏదైతే ఉందో, ఈ సెప్టెంబర్ మాసంలో ఈ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కన్యారాశి వారికి. ఇవైతే అదృష్టం అని చెప్పొచ్చు. వారు ఎన్నడూ ఎరగనటువంటి, కని విరిగి చూడనటువంటి విధానం అయితే కన్యారాశి వారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి ఉంది. దీన్నే గురు చండాల యోగం అంటారు. గురు చండాల యోగం అంటే గురువు వెళ్ళి మురికర్లో పడ్డాడేమో, చండాలం అయిపోయాడేమో అనుకుంటారు. సగం సంవత్సరం కూడా అయిపోయింది,
కానీ మరి ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాలు లేవు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎన్నో చేస్తున్నాం గురువు గారు, మీరు చెప్పినవి అన్ని కూడా మేము పాటిస్తున్నాము, చేస్తున్నాము, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాలు లేవు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది ఇప్పుడు కన్యా రాశి అంటే హస్త, చిత్త, స్వాతి ఇట్లా 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వరకు పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి ఒక నక్షత్రానికి. అలాగే ఇలా చూసుకున్నట్టయితే మనకి వారి యొక్క దశ అంతర్దశలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పరిశీలనలో తీసుకోవాలి. ఒకటి, ఇవన్నీ కూడా నాకు జరగట్లేదు అంటే అక్కడ సమస్య ఏంది అంటే గురువు చెప్పాడు అంటే అన్ని పరిశీలన చేసి చెప్తారు. అలా గురువు చెప్పింది నాకు ఏది కూడా జరగట్లేదు. ఇప్పుడు మనం 10 విషయాలు చెప్పాం. ఈ 10 విషయాలు ఒకటి కూడా నాకు జరగలేదు అంటే ఖచ్చితంగా అది వాళ్ళ తోడ్పడతాం. అంటే వారు స్వతహాగా కొనుక్కొచ్చుకున్నటువంటి క్రయ ప్రక్రియలు. ఎక్కడో హిప్నటిజమో, బ్లాక్ మ్యాజికో, వశీకరణమో, లేకపోతే చేతబడో, బాగలముఖియో, భానుమతియో, లేకపోతే మందు పెట్టడమో ఇలాంటి వాటికి బానిసైపోవడం, లేదా వారికి ధూమపానమో, చెడు వ్యసనాలు ఉండడమో, ఎఫ్ఐఆర్స్ పెట్టుకు లాంటి చెడు వ్యసనాలు లాంటివి ఉండడమా, అమ్మాయి శాపం తగలటమా, అబ్బాయి శాపం తగలటమా, ఇలాంటి ఏదైనా ఉండొచ్చు. లేదంటే ఆడపిల్లని ఏడిపించడమా, లేదా పెద్దవాళ్ళని ఏడిపించడమా, ఇలాంటి శాపాలు ఉండొచ్చు. వాళ్ళ పూర్వీకులు ఏం చేయలేకపోతే ఆ పాపం వీళ్ళకి రావడమా, నవగ్రహ దోషాలకి శాంతి చేయించుకోపోవటమా, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. వారికి ఇలాంటి శాపాలు, ఇలాంటి పాపాలు, ఇలాంటి కర్మలు ఏమైనా ఉంటే మనం చెప్పింది వారికి జరగదు. అవన్నీ కూడా తీయించుకుంటే వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్యను వారు పురమాయించుకుని చేసుకుంటే, దాని పరిష్కార మార్గం చేస్తే అప్పుడు మనం చెప్పినటువంటి క్రయ ప్రక్రియలు, డబ్బు సంపాదించే విధానాలు, మనం ఆ రాశి గురించి ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రతి రాశి వారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. వారికి గురువుగారు చెప్పింది జరగలేదు అంటే వారికి ఏదో నెగిటివ్ ఉన్నదని అర్థం. వారి వాస్తు బాలేదా, లేదా వీరికి శాంతి చేయించలేదా, లేదా ఏదో ఒక సమస్య ఉందా. అది తల్లిదండ్రులు చేసేటువంటి పాపం కూడా ఒక్కొక్కసారి పిల్లలకు వస్తుంది, లేదా పెద్దవాళ్ళు కర్మ చేసిన చేయలేకపోతే పిల్లలకు వస్తుంది. ఇలా ఏదైనా ఉండొచ్చు, అది కూడా చూయించుకోవాలి. మరొకటి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషాలు ఇవి ఉంటాయి. పాముని చంపినా, పాముని బండెక్కించినా, అలా పాముకి ఇబ్బంది పెట్టినా, ఇలాగా చాలా రకాల దోషాలు ఉంటాయి. ఇవి జాతకాల్లో ఉండవు. ఇవి ఏంటంటే స్వతహాగా మనం కొనుక్కొచ్చుకునే అంటారనమాట. అందుకని ఇవన్నీ కూడా పరిహార మార్గాలు చేయాలంటే ఏదైనా గురువుని సందర్శిస్తే ఖచ్చితంగా ఆయన మీకు ఉన్నటువంటి సమస్యను తీసుకొని పరిష్కార మార్గాలు అయితే చూపిస్తారు. అలానే కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ మాసం అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి వారికి చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ రంగంలో వారికైనా అదృష్టం వస్తుంది. అయితే వీరికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటిది ఏ రోజు వీరికి బాగుంది అంటే కనుక మంగళవారం, శనివారం, ఈ 2 రోజులు వీరికి అద్భుతంగా ఉంటుంది. 3వ రోజు అంటే సోమవారం కూడా వీరికి బాగుంటుంది, వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే వీరికి నెంబర్ 8, 4 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటుంది. 8, 4 అంటే 13వ తారీఖు బాగుంటుంది, 17వ తారీఖు బాగుంటుంది. ఇలా 8, 4 అంటే ఇవి కూడా తీసుకోవచ్చు మనం. అలానే వీరికి కలర్, వీరి కలర్ వచ్చేసి బ్రౌన్ అండ్ సిమెంట్ కలర్. ఈ 2 కలర్స్ వీరికి మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి పరిహారాలు, ఎలానో నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో వీరు గారెలు, మినప గారెలు, మినపపప్పు పట్టువి తీసుకొచ్చుకోవాలి. మనకి పొట్టు అంటే నల్లగా ఉంటాయి, ఆ నల్ల మినపప్పు తీసుకొచ్చుకొని గారెలు వండాలి. ఆ గారెలు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇది వారు ఏ రోజైనా పెట్టొచ్చు, నిమజ్జనం రోజు పెడితే మరీ మంచిది. దీని ద్వారా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోతుంది, రవి భగవాన్ అనే శుభ దృష్టి వీరి మీదకి వస్తుంది. అప్పుడు వీరికి పేరు ప్రఖ్యాత, విదేశయానం అన్ని బాగుంటాయి. అలానే వీరికి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోతుంది. అలానే ఒక శనివారం రోజున స్వామివారి అయ్యప్ప మనకి ఆంజనేయ స్వామి వారికి కూడా గారెల దండ సమర్పించుకుంటే వీరికి అద్భుతమైన ప్రక్రియ వీరికి లభిస్తుంది. ఇంకా పోతే వీరికి వీటన్నిటితో పాటు నవగ్రహాల దోషాలు కూడా తొలగేందుకు గ్రహ దోషానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా పారాయణం చేసుకుంటే మంచిది. మరొకటి, ఈ కన్యారాశి వారు మరొక ప్రక్రియ కూడా చేయొచ్చు. మరొక పరిహారం, ఒక ఎగ్గు, ఏదైనా సరే ఒక ఎగ్గు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక 7 రోజుల పాటు సాయం సంధి వేళలో వీరికి వీరే దిష్టి తీసుకొని అది ఎక్కడైనా పారేటువంటి నీళ్ళలో కానీ పొదలకొండ చెట్లలో కానీ పెట్టాలి, పగల కొట్టకూడదు. అక్కడ పెట్టేసి వస్తే అప్పుడు వీరికి ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా పటాపంచలేదానికి అవకాశం ఉంది. ఇక గ్రహరీత్యా పారాయణ చేసుకోవాల్సిన నెంబర్ 2295 231 2295 231. ఈ నెంబర్ని పారాయణం చేసుకోవాలి. చేతిలో బెల్లం కలిపినటువంటి నీరు, పానకం అంటారు, ఆ నీరుని చేతిలో పెట్టుకొని ఇది పారాయణం చేసుకొని తాగాలి 190 టైమ్స్, 190 సార్లు. ఇది చేస్తే ఖచ్చితంగా వీరికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. గ్రహరీత్య దోషాలు, అలానే ప్రకృతి నుంచి దోషాలు, అలానే నరదిష్టి, నరఘోష కూడా వీరికి తగ్గుతుంది. ఆదాయ వనరులు పెరిగేందుకైతే ఖచ్చితంగా తోడ్పడుతుంది. వీరు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడితే ఈ మాసం మొత్తం కూడా మంచి జరుగుతుంది.
ఓకే, ఇది చేయాల్సినటువంటి క్రయ ప్రక్రియ. అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశాలు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.